భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరిగాయి. సుజాతానగర్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఈ నెల 24న రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, 4-వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరి అని ఎస్పీ రోహిత్ సూచనలు జారీ చేశారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అరైవ్ అలైవ్ అనే ఒక రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇదొక 10 days కార్యక్రమం. సో ఇది స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటనేది నేను చెప్తాను. ఇంతకుముందు ఆర్టీఓ గారు కూడా చెప్పినట్టు పోయిన సంవత్సరం డేటా తీసుకుంటే 2025లో దాదాపు 5 లక్షల యాక్సిడెంట్లు అయితే దాంట్లో దాదాపు 1,75,000 మంది చనిపోయారు, మరణాలు సంభవించినాయి. అది కాకుండా గ్రీవియస్ ఇంజ్యూరీస్ అయ్యి కాళ్ళు విరిగి చేతులు విరిగి నడవలేని కండిషన్స్లో కూడా చాలా మంది ఉంటారు. సో మనం ఎప్పుడైనా కూడా న్యాచురల్ డిజాస్టర్స్ కావచ్చు, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కావచ్చు, అంటే ఫ్లడ్స్ కావచ్చు, భూకంపాలు కావచ్చు, వీటికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం రోడ్ యాక్సిడెంట్స్కి ఇవ్వం. రోడ్ యాక్సిడెంట్స్కి ఇవ్వనందుకే మనకు వాటితోటి కంపేర్ చేస్తే 10-20 రేట్లు ఎక్కువ మరణాలు మనకు రోడ్ యాక్సిడెంట్స్లోనే జరుగుతున్నాయి. సో దాని ఇంపార్టెన్స్ను గుర్తు చేస్తూ ప్రజలలో ఒక అవగాహన కార్యక్రమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి